టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే చేజింగ్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అలాగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా కూడా సంజు చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డును ఒకేసారి సంజు శాంసన్ అధిగమించేశాడు. అసలు ఇంతకీ ఏంటా రికార్డ్, ఏంటా సంగతి అనేది కనుక చూస్తే సూపర్ సూపర్ రికార్డ్ అని చెప్పుకో. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా మనం చూసినట్టయితే సంజు శాంసన్ 97 పరుగులు సాధించాడు. నిజం చెప్పాలంటే అది శతక సమానమైన ఇన్నింగ్స్. ఒక పక్కన మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోయినప్పటికీ కూడా తన అద్భుతమైన ప్రదర్శనతో అద్భుతమైన ఫీట్నే సాధించాడు. అయితే ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ చేజింగ్లో టాప్ స్కోర్ కోహ్లీ పేరిట ఉండేది. అతను టీ20 ప్రపంచ కప్ 2022లో పాకిస్తాన్పై, 2016లో టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై చేజింగ్లో 82 పరుగులు చేశాడు. సంజు శాంసన్ తరహాలోనే ఈ 2 మ్యాచ్ల్లో కోహ్లీ భారత్కు విజయాన్ని అందించాడు. తాజా మ్యాచ్లో సంజు 97 పరుగులతో అజేయంగా నిలిచి కోహ్లీని వెనక్కి నెట్టాడు. ఈ మ్యాచ్లో 16 బౌండరీలతో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడు రోహిత్ శర్మ 15 సిక్స్లతో ఉంటే ఆ రికార్డును అధిగమించాడు. రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై 7 4లు 8 సిక్స్లతో 15 బౌండరీలు బాదగా సంజు తాజా ఇన్నింగ్స్లో 12+4 16 బౌండరీలు బాది హిట్ మ్యాన్ను అధిగమించాడు. అంటే 4 సిక్స్లు అలాగే 12 4లు అనమాట. సో ఈ క్రమంలో చూసినట్టయితే ఏకంగా ఒకేసారి 2 అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు.